ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అరుణగిరిముపేతం సచిదానందమూర్తిం రమణ ఇతి పృథివ్యాం విశ్రుతం జ్ఞానసూర్యం గగనహృదయ విద్యాం లీలయా బోధయంతం సతతమః మమేయం సద్గురుం స్మరామి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ప్రియ భగవద్బంధువులారా, గత 7 రోజులుగా మనం త్రిపుర రహస్య జ్ఞానఖండాన్ని శ్రీ పోలూరి హనుమత్ జానకి శర్మ గారి యొక్క విరచితమైనటువంటి రమణాశ్రమం వాళ్ళు ప్రచురించినటువంటి గ్రంథాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున బంధాఖ్యాయిక అంటే బంధనం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, బంధనం అంటే ఏంటి, సంసారంలో పడిపోవటం, అలాగే శ్రద్ధా ప్రశంస అనేటువంటి 2 అధ్యాయాలని మనం నిన్న విన్నాం. అది హేమలేఖ తన భర్తతో చెప్పినటువంటివన్నీ కూడా సంవాద రూపంలో ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజున 8వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. దీంట్లో 7వ అధ్యాయమైనటువంటి ఈశ్వర నిరూపణం అనేటువంటి అధ్యాయాన్ని మనం ఈ రోజున శ్రవణం చేద్దాం. వీలైతే 8వ అధ్యాయంలో కూడా కొంత భాగాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. హేమలేఖ భర్తతో అంటోంది, నాథా, నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాను. స్థిరచిత్తుడవై ఆదరంతో విను అన్నది. ఏమడిగాడు హేమచూడు? అదొక్కసారి మనం వింటే కదా ఆమె జవాబు ఏం చెబుతుందో తెలియటానికి. నీకు ఇంత పాండిత్యం ఉందని నాకింతవరకు తెలియదు. నువ్వు ధన్యురాలివి. నీ వల్ల నేను కూడా ధన్యుణ్ణైనాను. శ్రద్ధ వల్ల సకల శ్రేయస్సులు కలుగుతాయని నువ్వు చెబుతున్నావు. అయితే దేని పట్ల శ్రద్ధ ఉంచాలి, దేనిలో శ్రద్ధ ఉంచాలి, దేనిలో శ్రద్ధ ఉంచకూడదు? పరస్పర వైరుధ్యంగా ఉన్నటువంటి శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి కదా. ఆచార్యుల యొక్క వ్యాఖ్యాతల యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. మన సొంత బుద్ధి కేవలం తర్కంతో దేన్ని కూడా నిశ్చయించలేదు కదా. మరి అటువంటప్పుడు గ్రహింపదగిందేది, గ్రహింపరానటువంటిది ఏది? ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని వాడు ఇదే నిశ్చితమని చెబుతుంటాడు. అదే తనకిష్టం కానిదైతే దానివల్ల హాని కలుగుతుంది అని చెబుతాడు. ఈ పరిస్థితుల్లో ఎవడైనా ఏం నిశ్చయించగలుగుతాడు? శూన్యాన్ని నిశ్చయించి చెప్పినటువంటి శుంగుడు సత్యాన్ని నిరాకరించటం సమంజసమే కదా, సహజమే కదా. అతడు కూడా తర్కశాస్త్రాలు అనుసరించే కదా చెబుతున్నాడు. మరి అతని వాదం ఎందుకని మనం విశ్లేషించకూడదు? ఇవన్నీ నాకు వివరించు అని అడిగాడు. దానికి హేమలేఖ చెబుతోంది హేమచూడుడికి,
నాథ, నువ్వు అడిగిన దానికి సమాధానం చెబుతాను విను. స్థిరచిత్తుడివై ఆదరంతో విను అన్నది. వినేటప్పుడు స్థిరమైన చిత్తం ఉండాలి. మనస్సు అటు ఇటు పోతుంటే సరిగా అర్థం కాదు విషయం. ఎందుకంటే మనస్సు కోతి లాంటిది. దానివల్లనే పామరులు గొప్ప అనర్థాన్ని పొందుతూ ఉన్నారు. మనస్సు నిశ్చలమైతే నిద్రలో సుఖం ఏ విధంగా కలుగుతుందో, చంచలమైనప్పుడు అదే సర్వ దుఃఖాలకి మూల కారణం అవుతుంది. ఆ విషయం మనకు తెలిసిందే కదా. కాబట్టి స్థిరచిత్తంతో విను అన్నది. ఒకవేళ నువ్వు అనాదరంతో వింటే అది వినని దానితో సమానం అవుతుంది అన్నది. చూడండి, అది ఎట్లాంటిదంటే బొమ్మలో ఉన్న చెట్టులాగా పండ్లు ఇవ్వలేదు. ఒక బొమ్మ వేశాడు ఒకడు, చెట్టు నిండా పండ్లే, ఒక్క పండైనా దొరుకుతుందా ఆ బొమ్మలో నుంచి? ఏమి ఉపమానాలో చూడండి. వినాశకరమైనటువంటి శుష్కమైనటువంటి తర్కాన్ని విడిచిపెట్టి శాస్త్రానుకూలమైనటువంటి తర్కాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు సత్వరమే ఫలం పొందుతాడు. కాబట్టి శాస్త్రానుకూలమైనటువంటి తర్కంతో, శ్రద్ధతోటి నీకు ఏది శ్రేయస్సు ఇస్తుందో నిశ్చయించుకొని దానికోసం ప్రయత్నించు. సర్వం శూన్యంగా భావించినటువంటి ఆ శుంగుడు వాడి యొక్క అనుచరుల్లాగా పురుషకారాన్ని మాత్రం వేడద్దు అంది. పురుషకారం అంటే పురుష ప్రయత్నం, అంటే మానవ ప్రయత్నం. పురుషుడు అంటే ఇక్కడ మగవాడు అనుకోకూడదు. మానవ శబ్దానికి ప్రతీక పురుషుడు. పౌరుషంతో గనక ప్రయత్నించకపోతే ఫలితం ఎట్లా వస్తుంది? ప్రయత్నం వల్లే కదా అందరూ తమకి అభీష్టమైనటువంటి వాటిని పొందగలుగుతున్నారు. చూడండి, కష్టపడి డబ్బు సంపాదించుకుంటాడు, ప్రయత్నం చేసి కావాల్సినవి కొనుక్కుంటాడు. అంతులేనటువంటి తర్కంతో, అశ్రద్ధతో ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా, ఎవడైనా సరే కొంచెమైనా ఫలితాన్ని పొందాడేమో విమర్శించి చెప్పు. ఎవడు పొందలేడు. ఎక్కడనో ఒకచోట అనుకున్నట్లుగా ఫలం లభింపలేదని దాన్ని నమ్మకుండా ఉండేవాడు దైవోపహతుడని తెలుసుకో. చూడండి, ఎక్కడో ఒకచోట అనుకున్నట్టు ఫలితం రాదు, అన్ని చోట్ల వస్తుందా? అలా దేన్ని నమ్మకపోతే వాడు దైవోపహతుడే అవుతాడు. అంటే దైవం చేత కూడా విడిచిపెట్టబడ్డవాడు అవుతాడు. వాడు తనకు తానే శత్రువు అవుతాడు. కాబట్టి శ్రద్ధతో, సరైనటువంటి తర్కంతో ప్రయత్నం చేసి శ్రేయస్సుకి ముఖ్యమైనటువంటి సాధనాన్ని అవలంబించాలి. విచిత్రాలుగా ఉండేటువంటి వివిధమైన సాధనాల్లో ఏది నీకు అన్ని విధాల సులభ సాధ్యమో అదే నీకు ముఖ్యమైనటువంటిది, ముఖ్యాతి ముఖ్యం. అది దాన్ని పెద్దల యొక్క అనుభవంతో విచారించి నిశ్చయించి వెంటనే ఆరంభించు. ఆ పద్ధతి అంతా కూడా చెబుతాను, సావధాన చిత్తంతో వినండి అంటున్నాడు. నాథ, దేనిని పొందిన తర్వాత మళ్ళా శోకం కలగదో అదే శ్రేయస్సు. శ్రేయస్సు అంటే అర్థం చెప్పింది. దేన్నైతే పొందుతామో ఆ పొందినటువంటిది మనలో ఉండి మనకి ఇక దుఃఖం అనేది కలగదో అది శ్రేయస్సు. సూక్ష్మ దృష్టితో చూస్తే అన్ని చోట్ల శోకమే కనిపిస్తుంది. ఏది శోకంతో కూడి ఉంటుందో అది శ్రేయస్సు కానే కాదు. భార్యాపుత్రులు, రాజ్యం మొదలైనవన్నీ కూడా అస్థిరమైనవి, స్థిరంగా ఉండవు. కాలం అనేటువంటి సర్పం చేత గ్రసించబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ విషయాలలో అన్నిట్లో శోకానికి చాలా శక్తివంతమైనటువంటి బీజం ఉంది. సంసారంలో ఉంది, రాజ్యంలో ఉంది, భార్యాపుత్రుల్లో ఉంది, వీటన్నిటిలో శోకం ఉంది. ఇటువంటివి పరమశ్రేయస్సుకు సాధనాలు ఎట్లా అవుతాయి? ఈ ధనము మొదలైనటువంటి విషయాలు గ్రహింపదగినవే అనేటువంటి భ్రమ మోహం వల్ల కలుగుతుంది.
జగత్కర్త అయినటువంటి మహేశ్వరుడు వల్ల అందరూ కూడా మోహాన్ని పొందుతారు. ఎందుకని? మహామాయగాడు ఆయన. కొంచెం విద్య కలిగినటువంటి గారడీవాడిలాగా అనేకులు మోహితులవుతూ ఉంటే ఆ జగత్కర్త అయినటువంటి మహేశ్వరుడు పన్నేటటువంటి మాయ నుండి ఎవడు తప్పించుకోగలుగుతాడు? గారడిలోని మాయను తెలుసుకున్నటువంటి వాడు దాని నుండి తప్పించుకోగలుగుతాడు. అదేవిధంగా మహేశ్వరుడి యొక్క మాయను తెలుసుకున్నటువంటి వాడు దాని నుండి తప్పించుకుని శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతాడు, పొందుతూ ఉన్నాడు కూడా. కానీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే ఆ మహామాయను గుర్తించి దాని నుండి తప్పించుకోగలుగుతాడు. ఇది ఈశ్వరానుగ్రహం ఉండాలి. అది లేకపోతే కుదిరే పని కాదు. కాబట్టి సర్వ విధాల మహేశ్వరుడి శరణం పొందినటువంటి వాడు ఆయన వల్ల ఆత్మవిద్యను పొంది మాయామోహం నుండి తప్పించుకోగలుగుతాడు. ఆత్మవిద్య ఉండాలి. అది పరమాత్మ మనకి ఇవ్వాలి. శ్రేయోసాధనాలైనటువంటి యోగాలు చాలా ఉన్నాయి. అంటే శ్రేయస్సు సంపాదించడానికి యోగాలు ఉన్నాయి. అవి ఏవి కూడా మహేశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఫలించవు. ఇది ఎన్ని యోగాలు ఎన్ని సాధనాలు మనం ప్రయోగించినా ఈశ్వరానుగ్రహం మన మీద లేకపోతే అవన్నీ ఫలించే అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదట విశ్వాకారుడైనటువంటి ఆ మహేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఆ తరువాత మోహాన్ని నశింపజేసే ఏ యోగమైనా కూడా సాధించవచ్చు. ఇది ముందు ఈశ్వరారాధన చేయాలి. ఈ జగత్తు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది కళ్ళకి. వస్త్రము, గృహము మొదలైనటువంటి పదార్థాలు ఒకానొక కర్త చేత సృష్టింపబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ జగత్తు ఈశ్వరుడి చేత సృష్టించబడుతోంది. వస్త్రం ఒక నేతగాడు నేస్తాడు, ఇల్లు అదేదో బేల్దారు మేస్త్రులు వచ్చి కడతారు. ప్రతిదానికి ఒక కర్త ఉంటాడు. అదేవిధంగా ఈ సమస్త జగత్తు కూడా ఈశ్వరుడి చేత సృష్టి చేయబడుతోంది. ఇది తర్కం చేతనే కాకుండా అనేక శాస్త్రాల చేత కూడా నిరూపించబడుతోంది. పురాణాలు చెబుతున్నాయి, వేదాలు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ లోకానికి కర్త ఎవడూ లేడు. సృష్టి తన స్వభావం చేతనే జరుగుతోంది అని చెప్పేటటువంటి ఆగమశాస్త్రం ఒకటి ఉంది. కానీ అది తర్కయుక్తులైనటువంటి అనేక ఆగమాల చేత ఖండింపబడింది. చూడండి, లోకానికి కర్త లేడు, సృష్టి తన స్వభావం వల్లే జరుగుతోంది అని చెప్పే ఒక ఆగమశాస్త్రం ఉంది. కానీ అది తర్కయుక్తులైనటువంటి చాలా ఆగమాల వల్ల ఖండింపబడింది. ప్రత్యక్షం ఒక్కదాన్నే ప్రమాణంగా గ్రహించి దేహం నశించడంతోడనే ఆత్మ కూడా నశిస్తుంది అని చెబుతున్నటువంటి ఈ ఆగమశాస్త్రం యథార్థంగా అసలు ఆగమమే కాదది. కాబట్టి దానిని వివేకం కలిగినటువంటి మహాత్ములు ఎవ్వరు కూడా అంగీకరించరు. ఎందుకని? ఆత్మ నశించదుగా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా, ఆత్మ నాశనము లేనిది, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడవబడదు, ఇవన్నీ చెప్పాడు కదా. శుష్క తర్కం మీద ఆధారపడినటువంటి ఈ శాస్త్రాన్ని మనం పరిగ్రహించకూడదు. శుష్కతత్వం అంటే శూన్యం, దాంట్లో ఏముండదు. ఈ జగత్తు సనాతనమైందని, దీనికి అచేతనమైనటువంటి ప్రకృతే కారణమని కొందరు చెబుతుంటారు. ఈ జగత్తు ఎప్పటి నుంచో ఉంది సనాతనం అంటే. దీన్ని అచేతనమైన ప్రకృతికి కారణమని కొంతమంది చెబుతారు. ఇది కూడా అసమంజసమే. ఈ అభిప్రాయం కూడా. క్రియలన్నీ కూడా బుద్ధిపూర్వకంగానే జరుగుతున్నాయి. బుద్ధిరహితమైనటువంటి క్రియ కనిపించడం లేదు. బుద్ధి కలిగిన వాడే పనులు చేస్తున్నాడని శాస్త్రం వల్ల కాకుండా ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది. దాన్నే ప్రత్యక్ష ప్రమాణం అంటాం. కాబట్టి బుద్ధిశాలి అయినటువంటి కర్తే
ఈ జగత్తును సృష్టిస్తున్నాడని మనకి నిరూపణ అవుతోంది. బుద్ధి కలిగినవాడు, మహాబుద్ధిమంతుడు. కానీ ఈ జగత్తు సాధారణ పదార్థాల వలె కాకుండా ఊహకు అందనటువంటి రూపంతో అనంతమైన శక్తితో విలసిల్లుతూ ఉంది. కాబట్టి ఇటువంటి జగత్తు యొక్క కర్త కూడా లోకంలో ఉన్న పదార్థాల యొక్క కర్తల కంటే విలక్షణంగా మితిలేనటువంటి సామర్థ్యం కలవాడే ఉన్నాడు. చూడండి, అటువంటి జగత్కర్త అయినటువంటి ఈశ్వరుడే తనని ఆశ్రయించిన వాళ్ళని సముద్ధరించగలుగుతాడు. ఆశ్రయించిన వాళ్ళని మాత్రమే. కాబట్టి ఆయన్నే ఎల్లప్పుడూ సకల విధాలుగా శరణు పొందండి. లోకంలో కొంచెం ప్రాభవం కలిగిన వాడు కూడా తనని నిష్కపటంగా ఆశ్రయించిన వాళ్ళ పట్ల ప్రసన్నుడై వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో లోకేశ్వరుడు, భక్తవత్సలుడు అయినటువంటి దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తే ఆయన వల్ల మనం పొందరానిది ఏముంటుంది? మానవ మాత్రులను ఆశ్రయిస్తేనే వాళ్ళు మనకు కావాల్సిన మేళ్లు చేస్తుంటే మరి లోకేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఇంకా మనం పొందరానిది ఏముంటుంది? లోకంలో ప్రభువులు నిలకడలేని వారుగా, నిర్దయులుగా, కృతజ్ఞులుగా ఉంటారు. చూస్తూనే ఉన్నాం మనం పాలకుల్ని. అందువల్ల వాళ్ళ వల్ల కలిగే ఫలం కూడా అస్థిరంగానే ఉంటుంది. మరి పరమేశ్వరుడు పరమదయాళువు, దయా సముద్రుడైన, సముద్రం అంత దయ ఉంది ఆయన దగ్గర. కృతజ్ఞుడు, చక్కటి వ్యవస్థ కూడా కలిగిన వాడు ఆయన. ఎందుకని? గొప్ప పరిపాలకుడు కాబట్టి ఆయన కింద దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ ఉన్నారు కదా. అలా కాకపోతే ఆయన ఎట్టి నిందను పొందకుండా అనాది అయినటువంటి ఈ జగత్తును ఇంత చక్కటి ఏర్పాటుతో ఎట్లా నడపగలుగుతాడు? ఇది కదా ఆయనకి వ్యవస్థ. వ్యవస్థ లేని రాజ్యం నశించిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మంత్రులు కానీ, పరిపాలకులు అంటే అధికారులు కానీ సక్రమంగా లేకపోతే ఆ రాజు నాశనం అయిపోతాడు. ఎందుకని? ప్రజల్లో వెల్లువెత్తుతుంది నిరసన. కాబట్టే ఆ పరమాత్మ దయాసముద్రుడని, చక్కటి వ్యవస్థ గలవాడని అందరి చేత ప్రశంసింపబడుతున్నాడు, కీర్తింపబడుతున్నాడు. కాబట్టి నాథ, వెంటనే మీరు కూడా ఆయన యొక్క శరణు పొందండి. ఆయనయే నీకు పరమశ్రేయస్సును కలిగించే సాధనం నిర్దేశిస్తాడు. దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో అని సాధనాన్ని గురించి నీవు ఇప్పుడు ఆలోచించొద్దు. ఆయన్నే ఆరాధించు, ఆయన్ని ఆశ్రయించు. పరమశ్రేయోమూర్తి అయినటువంటి ఆయనే నీకు శ్రేయస్సు కలిగిస్తాడు అని అంటూ, నాథ, రోగం పోవాలని కొంతమంది, సంపదలు కావాలని మరికొంతమంది ఈశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు. అంతే కదా. దేవుణ్ణి మనం పూజ చేస్తుంటామంటే రోగం ఉన్నాడు రోగం పోవాలనుకుంటాడు, డబ్బు లేనివాడు డబ్బు కావాలనుకుంటాడు, అధికారం లేనివాడు అధికారం కావాలనుకుంటాడు, ఇల్లు లేనివాడు ఇల్లు కోరుకుంటాడు. ఇట్లా పెళ్ళాం కావాల్సినవాడు పెళ్ళాం కోరుకుంటాడు. ఎవడో ఒకనాడు ఎటువంటి కోరికలు లేకుండా ఆయన్ను ఉపాసిస్తాడు. అది కావాలి. అదే సత్యమైన ఉపాసన. అంతేగాని బేరాలు పెట్టకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ హుండీలో 1000 రూపాయలు వేస్తాను నాకు ఇది అని అడగకూడదు. ఆర్తితో ఆరాధించినప్పుడు ఈశ్వరుడు భక్తిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని బట్టి ఒకడికి దయతో రోగాన్ని తొలగిస్తాడు, మరొకరిని ఉపేక్షించవచ్చు. ఎందుకని? వాడిలో తగినంత భక్తి లేకపోతే. అదేవిధంగా సంపదలు కోరుకునేవాడికి లభించే ఫలం కూడా మితంగా అనేక విధాలుగా ఉంటుంది. ఒకనాడు తనని నిర్హేతుకంగా సేవిస్తూ ఉంటే లోకంలో ప్రభువులు ఆ విషయాన్ని కొంతకాలానికి గ్రహించి వాడికి అధీనులవుతారు. అంతే కదా. కారణం లేకుండా, ప్రతిఫల అపేక్ష లేకుండా సేవలు చేస్తున్నప్పుడు ఎవరికైనా ముందు ప్రేమ కలుగుతుందిగా సేవలు అందుకునేవాడికి. ప్రభువులు అజ్ఞులు కాబట్టి
సేవకులలో ఉండేటువంటి నిష్కామత్వాన్ని గ్రహించడానికి వాళ్ళకి చాలా కాలం పడుతుంది. అంటే వాడికి అంత జ్ఞానం ఉండదు కాబట్టి. అజ్ఞుడు అంటే అంత జ్ఞానం లేనివాడని. కానీ సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు భక్తుడి యొక్క నిష్కామత్వాన్ని వెంటనే గ్రహిస్తాడు, సత్వరమే ఫలితం ఇచ్చేస్తాడు. ఆర్తుడికి ధనాదులను అర్థించేవాడికి ఈశ్వరుడు జగత్తు యొక్క వ్యవస్థను అనుసరించి వాడి యొక్క కర్మ పరిపాకాన్ని పొందినప్పుడే ఫలితం ఇస్తాడు. అది ఎవరికైనా సరే కర్మ అనేది పరిపాకానికి రావాలి. అప్పటిదాకా వాడు పొందలేడు, సమస్య లేదు. ఒకానొకప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆకాశంలో పోతున్నారు. అడవిలో ఒక పేదవాడు అలమటిస్తూ ఉన్నాడు సంపద కోసం. వాడిని చూసి కన్నతల్లి మనస్సు కలిగినటువంటి లక్ష్మీదేవి, నాథా వాడికి ఏదైనా సంపదిద్దామన్నది. పరమాత్మ చిరునవ్వు నవ్వి, లక్ష్మీ వాడికి ఆ యోగం లేదు అన్నాడు. ఎందుకని? వాడికి కర్మ పరిపాకం కాల. అయినా కూడా అమ్మవారు వినకుండా ఒక బంగారపు నాణేల మూట వాడు వచ్చే దారిలో పడేసింది. వాడు వస్తూ ఉంటే వాడికి ఒక గుడ్డివాడు ఎదురయ్యాడు. వాడి కర్మజాతకం. ఆ గుడ్డివాడు నడిచిపోతున్నాడు. ఆహా, గుడ్డివాడు నడిచిపోతున్నాడే, నేను కూడా అదిగో ఆ చెట్టు దాటేదాకా గుడ్డివాడిగా నటిస్తాను అనుకున్నాడు. అనుకొని కళ్ళు మూసుకొని పోయినాడు. ఆ మూట దాటి వెళ్ళిపోయాడు. ఆ మూట దాటి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచాడు. విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, లక్ష్మి చూశావు కదా, వాడికి కర్మ పరిపాకం లేదు, అందుకని నువ్వు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయినావు అన్నాడు. అని ఇక్కడ కూడా అదే చెబుతోంది ఆ తల్లి. కాబట్టి కర్మ పరిపాకం పొందినప్పుడు మాత్రమే భగవంతుడు ఫలం ఇస్తాడు. అట్లాగే నీవు తప్ప నాకు శరణం లేదు అని శరణాగతి చేసినటువంటి భక్తుడి విషయంలో భగవంతుడు వాడి యొక్క యోగక్షేమాలను వహిస్తూ వాడి యొక్క కర్మ పరిపాకాన్ని పొందినా పొందకపోయినా కూడా జగత్తులో ఉన్నటువంటి వ్యవస్థ యొక్క నియమాలను కూడా అతిక్రమించి వాడికి వెంటనే శ్రేయోసాధనాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇది కావాలి అంటే సర్వస్య సంపూర్ణ శరణాగతి కావాలి. అప్పుడు ఇక భారం మనం ఎవరి మీద లేము, ఆయన మీదే పెట్టేశాం, ఇంకా ఆయనే చూసుకుంటాడు. కానీ ఆ స్థితి రావడం చాలా చాలా కష్టం. ఇక్కడ యోగము క్షేమము అనేటువంటి రెండు పదాలు ప్రయోగించారు. యోగం అంటే ఏంటి, క్షేమం అంటే ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు కూడా యోగక్షేమం వహామ్యహం అంటాడు. యోగం క్షేమం నేను వహిస్తాను అన్నాడు. యోగం అంటే ఏంటంటే ఇంతకు ముందు లేనటువంటిది రావడం. ఎవరికైనా ₹1,00,00,000 లాటరీలో వచ్చినాయి అనుకుందాం, వెంటనే వాడికి మహాయోగం పట్టిందిరా అంటాం. క్షేమం అంటే ఏంటి మరి? ఆ వచ్చినటువంటి యోగం ద్వారా సంప్రాప్తించింది ఉండిపోవటం, అది క్షేమం అంటే. వాడు ₹1,00,00,000 వచ్చింది, ఆ ₹1,00,00,000 నిలబట్టమే క్షేమం. అందుకని యోగం క్షేమం రెండు ఆయనే కలిగిస్తాడు. కొంతమంది యోగం కలుగుతుంది కానీ మర్చిపోతారు భగవంతుణ్ణి, ఇది నా ప్రతిభ వల్లే వచ్చిందంటాడు. అప్పుడు వాడికి క్షేమం ఉండదు, నశించిపోతాయి సంపదలు. కుచేలుడు ఏం చేశాడు? పరమాత్మని ఏం అడగల, ఆయన అడగకపోయినా పరమాత్మ ఇచ్చాడు. దారిలో ఏమనుకున్నాడు? ఒకవేళ నాకు సంపదలు వస్తే నేను భగవంతుడిని మర్చిపోతాను అనుకొని నాకు సంపద ఇవ్వలేదేమో, మంచిదే అయింది అనుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే బ్రహ్మాండమైన సంపద. ఆయన ఈ సంపద నేను అనుభవించడానికి కాదు, నా చుట్టూ ఉండే వాళ్ళందరి కోసం ఈ సంపద ఖర్చు పెట్టాలి, భగవంతుడి సేవ కోసం ఖర్చు పెట్టాలి, భగవంతుడి యొక్క భక్తుల యొక్క క్షేమం కోసం ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడు.
అది. కాబట్టి నీవే దిక్కు, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని ఎవడైతే అనుకుంటాడో అది మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఊరికే పై మాటలు కాదు, వాటి వల్ల ప్రయోజనం ఉండనే ఉండదు. అప్పుడు వాడికి నియమాలను కూడా అతిక్రమించి పరమాత్మ ఇస్తాడు. ఇదే ఆయన యొక్క మహాప్రభుత్వం, ఎదురులేని యొక్క స్వాతంత్ర్యం. చూడండి, అంత స్వాతంత్ర్యం కలిగిన వాడు పరమాత్మ. ఎదురులేని ప్రభుత్వం అయింది. ప్రారబ్ధం కానీ జగత్తు యొక్క నియతి కానీ మహేశ్వరుని ఎదుట నిలబడలేవు. చూడండి, పరమేశ్వరుడి దగ్గర వేటికి స్థానమే లేదు. వాడికి ప్రారబ్ధంలో ఎన్నో అనుభవించాల్సిన ఉన్నా కూడా తుడిచి పారేస్తాడు. జగత్తులో ఉన్న నియమాలు కూడా ఆయనకు అడ్డం రావు. ఉదాహరణకు చూస్తే మార్కండేయ మహర్షి విషయంలో మహేశ్వరుడు ఆ మహేశ్వరుడు 16 ఏళ్లే వాడికి ఆయుర్దాయం, ఆ మహాత్ముడికి, వాడు అన్న క్షమించండి, ఆ మహాత్ముడికి, ఆ పిల్లవాడికి 16 ఏళ్లే. ఈశ్వరుడే వరం ఇచ్చింది. కానీ ఆ పిల్లవాడి యొక్క ప్రారబ్ధాన్ని నియతిని అతిక్రమించి కల్పాల పర్యంతం దీర్ఘమైన ఆయుష్నిచ్చాడు. ఇది అందరికీ తెలిసిన కథే కదా. ఎన్నో కల్పాలు చూశాడు ఆయన. ధర్మరాజుకి అరణ్య పర్వంలో చెబుతాడు ఇవన్నీ. మనం త్వరలోనే అరణ్య పర్వాన్ని కూడా ప్రారంభించుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది అరణ్య పర్వం. సుమారు 50 గంటలు పడుతుంది అరణ్య పర్వం పూర్తిగా చెప్పటానికి. అంత విస్తారమైనటువంటి గ్రంథం అది. 2 భాగాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2 సంపుటాలుగా ప్రచురించారు. సగభాగం నన్నయ్య గారి, మిగిలిన సగభాగం ఎర్రన గారిది. 2 కవిత్వాలు కూడా ఆస్వాదించవచ్చు మనం అరణ్య పర్వాన్ని గనక శ్రవణం చేస్తే. త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం సుబ్రహ్మణ్య మహాత్యాన్ని స్కంద చరిత్ర రూపంలో చెప్పుకుంటున్నాం. అది 12 రోజుల పాటు ఉంటుంది. అది పూర్తయిన తర్వాత మనం తప్పనిసరిగా అరణ్య పర్వాన్ని కూడా ప్రారంభం చేద్దాం. ఆ తరువాత ఈ త్రిపుర రహస్యాన్ని కూడా మీరందరూ విందురుగాని. ఈ త్రిపుర రహస్యాన్ని వీలైతే దసరాల నాటికి సిద్ధం చేసుకుందాం. అప్పుడు తప్పనిసరిగా మనం ప్రవచనం చేద్దాం. సరే, మళ్ళీ మనం కథలోకి వెళదాం. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి యొక్క ప్రారబ్ధం కానీ, ఆ లోకంలో ఉన్నటువంటి ధర్మాలు కానీ సాధారణంగా అతిక్రమించరానటువంటివే. అసమర్థులైన వాళ్ళు ప్రారబ్ధాన్ని అతిక్రమించలేరు. కానీ సమర్థులైనటువంటి యోగులు ప్రాణాయామం చేత దాన్ని జయించగలుగుతారు. యోగులు ప్రారబ్ధాన్ని జయింపగలరు అనడంలో అది నియతిలో ఒక భాగమే. ప్రారబ్ధం అంటే ఫలాన్ని ఇవ్వడానికి ప్రారంభించినటువంటి మన కర్మ. ప్రారబ్ధము అంటే ఏంటంటే ఫలాన్ని ఇవ్వడానికి మనం ప్రారంభం చేసిన కర్మ, మన కర్మే. నియతి అంటే ఈశ్వరుడి యొక్క సత్య సంకల్పమైన శక్తి. అందువల్ల అది దాటరానిది నియతి. కాబట్టి నియతి ప్రారబ్ధాన్ని తోసివేయగలుగుతుంది. అటువంటి నియతి కూడా సంపూర్ణంగా పరమేశ్వరుని శరణు చొచ్చినటువంటి భక్తుని ఎందుకుంటూ పడిపోతుంది. ఆ నీతి ఏం చేయలేదు అక్కడ. అటువంటి భక్తులలో అది ఆ విధంగా అకుంఠితం అవటానికి కూడా దాని యొక్క స్వభావమే కారణం. కాబట్టి కుతర్కాన్ని విడిచిపెట్టి నిష్కామంగా పరమేశ్వరుడి యొక్క శరణు పొందండి. నాథ, నిష్కామంగా పొందాలి, కోరికలు లేకుండా. కుతర్కాలని విడిచిపెట్టాలి.
పరమేశ్వరుణ్ణి సంపూర్ణ శరణాగతి చేయాలి. ఇదే క్షేమం అనేటువంటి ఒక సౌధానికి మొట్టమొదటి మెట్టు. క్షేమం అనేటువంటి సౌధం. క్షేమం అనేది ఒక సౌధం అయితే ఆ క్షేమాన్ని పొందటానికి అనేక సోపానాలు ఉంటాయి. ఆ సోపానంలో మొట్టమొదటి సోపానం, మొదటి మెట్టే ఇది, అంటే శరణాగతి పొందటం. దీనిని విడిచిపెడితే మిగిలినటువంటి సాధనములు ఏవి కూడా పనిచేయవు, ఫలించే అవకాశమే లేదు. అప్పుడు హేమచూడుడు చాలా సంతోషపడి, దేవి, ఎవడి శక్తి చేత ఈ జగత్తు నియమింపబడుతుందో అటువంటి సర్వకర్త స్వతంత్రుడు అయినటువంటి మహేశ్వరుడు ఎవడో నాకు చెప్పు అన్నాడు. ఆహా, ఇప్పుడు వచ్చాడు లైన్లోకి. ఈశ్వరుడు అన్నాడు. ఈశ్వరుడు అంటే నియామకుడు, సర్వ సృష్టిని అదుపు చేసేవాడు. విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడు, నరసింహస్వామి, బుద్ధుడు, సుగతుడు, అర్హతుడు, వాసుదేవుడు, ప్రాణసోముడు, పావకుడు అంటే అగ్ని, కర్మప్రధానము, అణువులు మొదలుగా అనేక విధాలుగా పరమేశ్వరుని నిరూపిస్తూ ఉన్నారు. ఈ దేవతలలో ఎవరు మహేశ్వరుడని మనం ఆరాధించాలి? మహేశ్వరుడు, మహా ఈశ్వరుడు. మహేశ్వరుడు అని ఒక్క శంకరుడికే ఉన్నది పేరు, ఇంకెవ్వరికి లేదు. భగవంతుడైనటువంటి వ్యాఘ్రపాదుని యొక్క వాత్సల్యానికి పాత్రురాలైనటువంటి నీకు, వ్యాఘ్రపాదుడి దగ్గర పెరిగింది ఆ తల్లి, ఇతని భార్య, నీకు తెలియనిదేమీ ఉండదు. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే కదా స్త్రీవైనా కూడా నీవు ఇటువంటి జ్ఞానం చేత ప్రకాశిస్తూ ఉన్నావు అని భార్య అయినటువంటి హేమలేఖతోటి చెప్పాడు హేమచూడు. అప్పుడు హేమలేఖ సంతోషపడి, నాథా, ఈశ్వరుడి యొక్క స్వరూప నిర్ణయాన్ని చెబుతాను వినండి అంటూ ఉన్నది. ఓ భగవద్బంధువులారా, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. లోకాలను సృష్టించి పాలించి లయం చేసేవాడే ఈశ్వరుడు. అంటే ఈ మూడు పనులు చేసేవాడు: సృష్టి, స్థితి, లయం. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే సకల దేవతలు. ఆయన శివుడే విష్ణువు కాదు, విష్ణువే శివుడు కాదు అని ఈ విధంగా చెప్పడానికి వీల్లేదు. భేదం లేదు వాళ్ళల్లో. పంచముఖుడు, త్రినేత్రుడు అయినటువంటి శివుడు జగత్కర్త అని చెబుతున్నారు. లోకంలో కుండలు మొదలైన వాళ్ళని చేసేవాడు చేతనుడుగా, శరీరం కలిగిన వాడుగా ఉన్నాడు. కుండ చేయాలంటే ఓ మనిషి కావాలి, శరీరం ఉండాలి. అచేతనుడు, శరీరం లేనటువంటి వాడు ఎక్కడైనా కర్తగా కనిపిస్తున్నాడా మనకి? శరీరం ఉంటే కదా ఏదో ఒక పని చేయాలంటే. కాబట్టి ముఖ్య కర్తృత్వం చేతనుడికే సంభవిస్తుంది, అంటే చేతనత్వం కలిగిన వాడికి. కలల్లో జీవుడు స్థూల శరీరాన్ని విడిచిపెట్టి చైతన్యమయమైనటువంటి దేహంతో అనేక పదార్థాలను సృష్టిస్తున్నాడు. కాబట్టి చేతనుడైనటువంటి జీవుడికి శరీరం ఉపకరణం మాత్రమే. జీవులు అపూర్ణులు, పూర్ణత్వం లేదు, అస్వతంత్రులు. కాబట్టి వాళ్ళకి ఉపకరణాలు అవశ్యం కావాలి, వాళ్ళకి పరికరాలు కావాలి. మరి పరమేశ్వరుడు పూర్ణుడు, సర్వస్వతంత్రుడు. అందువల్ల ఆయన ఏ సాధనాన్ని అపేక్షించకుండా సర్వాన్ని సృష్టిస్తున్నాడు. కాబట్టి ఆయనకి శరీరం అక్కర్ల, అందుకనే శరీరం లేదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.